ఈ వీడియో నేను చేస్తున్నాను. మీరు చూస్తున్నారంటే దానికి కారణం ఒకటే. ఎవరో కాదు మీరే. అలాగే నేనున్న ఈ ప్లేస్‌లో నెట్‌వర్క్‌కి నేను ఈ డైలీ వీడియోస్ అప్‌లోడ్ చేయడానికి ఏం చేస్తాను? ఒకవేళ నా పై ఆఫీసర్‌కి నేను ఇలా వీడియోస్ చేస్తున్నాను, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నానని తెలిస్తే నా మీద ఏదైనా యాక్షన్ తీసుకుంటారా? హాయ్ అండి. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బోర్డర్ మ్యాన్ మనీ. ఈరోజు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటో మీరందరూ థంబ్‌నెయిల్ ఆల్రెడీ చూసే ఉంటారు. ఎప్పుడు మనం డిస్కస్ చేసే విధంగా మన వీడియోస్ అన్నీ షార్ట్‌గానే ఉంటుంది. కానీ ఇది ఒక్క వీడియో ఒక 2, 3 మినిట్స్ లెంగ్త్‌గా ఉంటుంది. సో, ఖచ్చితంగా ఎవరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే మెయిన్ టాపిక్స్ ఏంటంటే అసలు ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి రీజన్ ఏంటి? అలాగే నాకు సిగ్నల్ ఇక్కడ నెట్‌వర్క్ ఉండదు. అయినా నేను ఎలా అప్‌లోడ్ చేస్తాను? అలాగే పర్టిక్యులర్‌గా ఈ టాపిక్ మీద వీడియోస్ చేయడానికి రీజన్ ఏంటి? అలాగే మన జీవితంలో మనం ఎలా సక్సెస్ అవ్వాలి? ఒక ఫైనల్ నోట్ నా నుంచి అన్నీ ఈ వీడియోలో ఉంటుంది. సో, ఎవరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే నేను ఈ వీడియో మీరు చూస్తున్నలో నేను ఒకవేళ మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. సో, ఫస్ట్ పాయింట్ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే, అసలు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి? వన్స్ అంటే యూట్యూబ్ ఛానల్ అనే కాదు. నేను 2019, 20 ఆ టైంలో నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న రోజుల్లోనే నాకు యూట్యూబ్ ఛానల్ గాని, లేదంటే సోషల్ మీడియా అంటే ఇన్‌స్టాగ్రామ్ గాని అకౌంట్ క్రియేట్ చేయాలి. కంటెంట్ క్రియేట్ చేయాలన్న చాలా కోరికైతే ఉండేది. కానీ ఆ రోజుల్లో ఎలా అంటే కెమెరా ముందు మాట్లాడడానికి భయం కాదు. వన్స్ కెమెరా ముందు మాట్లాడేసిన తర్వాత అది మనం యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన తర్వాతో, లేదంటే ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసిన తర్వాతో మన వాళ్ళు అంటే మన ఫ్రెండ్స్ లేదంటే మన రిలేటివ్స్ మన ఊర్లో వాళ్ళు గాని చూసి వీడు యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోలు చేస్తున్నాడు. వీడికి అంత సీన్ లేదు. అలా మనల్ని ఎక్కిరించడం అలా చేస్తారు అనే ఒక థాట్‌లో ఉండిపోయి చేసేవాడిని కాదు. డైరెక్ట్‌గా ఇలాగ ఫేస్ టు ఫేస్ వీడియోస్ చేసేవాడిని కాదు. కొన్ని వీడియోస్ చేసేవాడిని ఫ్యాక్ట్స్ అనో, అలానో, ఇలానో కొన్ని ఛానెల్స్ క్రియేట్ చేశాను. కొన్ని రోజులు చేశాను. సో, అవంత రీచ్ రాలేదు. నాకు కుదరలేదు, తెలియలేదు అప్పుడు. సో, అవన్నీ వదిలేశాను. వన్స్ నా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. నాకు ఒక వేరే జాబ్ వచ్చింది. దాని గురించి కూడా వీడియో చేస్తాను. అసలు ఏం చేసేవాడిని ఈ ఫోర్స్‌లో రాకముందు అని కూడా. సో, అప్పుడు నాకు జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత దీనికని నేను ఎక్కువగా ప్రిపేర్ అవ్వలేదు. అంటే ఎస్ఎస్‌సి, జీడీ కోసం అని చెప్పి ఎగ్జామ్ కోసం నేను ఎప్పుడు ఒక రోజుల కొద్దీ గాని, గంటల కొద్దీ గాని ఎప్పుడు ప్రిపేర్ అవ్వలేదు ఎగ్జామ్‌కి. నేను నార్మల్‌గా అప్లై చేశాను. నార్మల్‌గా ఎగ్జామ్ రాసాను. వన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత నేను యూట్యూబ్‌లో ఎన్నో సార్లు, ఎన్నో విధాలుగా సెర్చ్ చేసేవాడిననమాట. అంటే ఆ ఫోర్స్ ఎలా ఉంటుంది? ఆ ఫోర్స్‌లో ఫ్యామిలీస్ పెట్టుకోవచ్చు. ఆ ఫోర్స్‌లో డ్యూటీ అవర్స్ ఎలా ఉంటుంది? ఏ ఫోర్స్‌లో అంటే మన ర్యాంక్ కానిస్టేబుల్ నుంచి ఇంకా మీదకి అంటే హయ్యర్ ర్యాంక్స్ వెళ్ళడానికి అవకాశాలు ఏమైనా ఉంటాయా? లేకపోతే ఉన్న ర్యాంక్‌లోనే మంచిగా మనం లైఫ్‌ని లీడ్ చేయడానికి అవకాశాలు ఏమైనా ఉంటాయా? అని చెప్పేసి నేను యూట్యూబ్‌లో చాలా సెర్చ్ చేసేవాడిని. కానీ నాకు పర్టిక్యులర్‌గా 100% ఇన్ఫర్మేషన్ అయితే ఎప్పుడు దొరకలేదు. సో, ఆ సిట్యుయేషన్ మనలాగా ఎవరైనా సెర్చ్ చేయాలనుకుంటే రాకూడదు అని యూట్యూబ్ ఛానెల్ అయితే స్టార్ట్ చేశాను. మీరు అనొచ్చు చాలామంది అంటూ ఉంటారు కూడా యూట్యూబ్‌లో వీడియోస్ చూడకండి ఫేక్ ఉంటాయి. దాంతో నీకు అవసరం ఏముంది? నువ్వు నార్మల్‌గా ప్రిపేర్ అవుతూ ఉండు. ఎప్పుడు ఎగ్జామ్ వస్తే అప్పుడు రాయొచ్చు. ఎప్పుడు రిజల్ట్ వస్తాయి. కానీ అలా ప్రిపేర్ అయ్యే వారికి ఎగ్జామ్ రాసే వారి మైండ్ సెట్ అలా ఉండదు. ఖచ్చితంగా అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటారు. ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అయిందా? ఎగ్జామ్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది? మెడికల్ ఎప్పుడు ఉంటుంది? మెడికల్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది? ఒకవేళ మనకి బీఎస్ఎఫ్‌లో వస్తే డ్యూటీస్ ఎలా ఉంటుంది? బీఎస్ఎఫ్‌లో ఫ్యామిలీస్ పెట్టుకోవచ్చా? బీఎస్ఎఫ్‌లో తర్వాత చదువుకోవడానికి టైం ఉంటుందా? అలా చాలా క్వెషన్స్ అయితే బ్రెయిన్‌లో ఉంటుంటాయి. ఆ బ్రెయిన్‌లో అన్ని క్వెషన్స్ ఉండగానే మనం ప్రిపేర్ అవ్వడానికి కూడా మనకి రిలాక్స్‌గా ఉండదు. మన బ్రెయిన్ అనేది పీస్‌ఫుల్‌గా ఉండదు. సో, ఆ క్వెషన్స్ అన్ని సాల్వ్ చేయడానికి నేను మంచి వీడియోస్ మీ అందరికీ అందజేయడం కోసం ఈ ఛానెల్ అయితే స్టార్ట్ చేశాను. బీఎస్ఎఫ్ గురించి అయితే 200% కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను. మిగతా కోర్సుల గురించి కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. నాకు కూడా ఆల్మోస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసు. సో, ఏ అప్డేట్ వచ్చినా వెంటనే ఇవ్వడానికైతే ఈ ఛానెల్‌లో ట్రై చేస్తాను. అందుకనే మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ఛానెల్ పెట్టడానికి అదే నా కారణం. అలాగే ఆహ్, నా ఇక్కడ అంటే యూట్యూబ్ జర్నీ అనేది చెప్పాలంటే ప్రెజెంట్ నేనున్న సిట్యుయేషన్ ఎలాంటిదంటే రాజస్థాన్ అనమాట ఇది. రాజస్థాన్‌లో ఉన్నాను ప్రెజెంట్ నేను. ఇప్పటి వరకు వింటర్ అనమాట. ఒక 3, 4 మంత్స్ వరకు. ఇక్కడ అప్పుడు వింటర్‌లో మంచి సిగ్నల్ పర్వాలేదు బానే వస్తుంది. సిగ్నల్ బానే వస్తుందంటే మొబైల్ చేతిలో పట్టుకొని ఫోన్ మాట్లాడే అవకాశం అసలు ఇక్కడ ఉండదు. ఎక్కడైనా ఒక పర్టిక్యులర్ ప్లేస్‌లో మొబైల్ పెట్టేసే ఫోన్ మాట్లాడాలి. అంతేగాని మొబైల్ చేత్తో పట్టుకొని నెట్ యూజ్ చేస్తాను. మొబైల్ చేత్తో పట్టుకొని ఫోన్ మాట్లాడతాను అలా ఏమి ఉండదు. ఇక్కడ సిట్యుయేషన్ ఎలా ఉంటదంటే, ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్ నేనొక షార్ట్ అప్‌లోడ్ చేయాలంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక 3, 4 అవర్స్ పడుతుంది. అదే ఒక యూట్యూబ్‌లో వీడియో అప్‌లోడ్ చేయాలంటే ఫుల్ నైట్ పడుతుంది. అది కూడా అవుతుందో లేదో తెలీదు మార్నింగ్‌కి. కానీ అదే మనం ఇంటికాడ ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక షార్ట్ అప్‌లోడ్ చేయాలంటే జస్ట్ ఒక 10 సెకండ్స్ నుంచి 20 సెకండ్స్ పడుతుంది. ఒక యూట్యూబ్ వీడియో అప్‌లోడ్ చేయాలంటే 1 మినిట్ నుంచి 2 మినిట్స్ అయితే టైం పడుతుంది. సో, చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇంకా సమ్మర్ వచ్చేసిందంటే సమ్మర్‌లో నెట్వర్క్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. అసలు నెట్వర్కే ఉండదు.
ఒకవేళ ఉన్నా నేను వీడియో రికార్డ్ చేస్తున్న టైంలో ఎలా ఉంటుందంటే ఒక 2 2 మినిట్స్ 3 మినిట్స్ వీడియో రికార్డ్ చేసినంటే మొబైల్ ఫుల్ వీట్ ఎక్కిపోద్ది, మొత్తం ఆగిపోద్ది, ఫంక్షన్స్ అనేది కెమెరా ఆగిపోద్ది, నెట్ ఆగిపోద్ది, మళ్ళీ ఒక 10 మినిట్స్ వరకు ఓపెన్ అవ్వదు, మళ్ళీ వీడియో స్టార్టింగ్ నుంచి రికార్డ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ 55 డిగ్రీస్ నుంచి 60 డిగ్రీస్ వరకు అయితే ఎండ అయితే ఉంటుంది. సో ఇది నేనున్న సిచ్యువేషన్ అనమాట. అసలు కాల్ మాట్లాడడానికి అవ్వదు, కానీ అయినా మనం వాళ్ళకి అప్డేట్స్ ఇవ్వాలి అన్న ఒకవేళ నేను ఇంకొక రీజన్ కూడా ఉంది. మీరు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, అలాగే కింద కామెంట్స్ చేస్తున్నారు. ఆ కామెంట్స్ చూసి మళ్ళీ నేను వీడియోస్ చేస్తున్నాను. ఇదంతా సాధ్యమవుతుంది మీ వల్లే. మీరు సబ్స్క్రైబ్ చేసి మీరు కామెంట్స్ చేయడం వల్ల నేను ఇంకా వీడియోస్ చేయడానికి మంచిగా నాకు మోటివేషన్ ఉంటుంది. మోటివేషన్ ఎందుకన్నా, ఒక 10 మంది చూసినా వాళ్ళకి వాల్యుబులే కదా, నీకు సబ్స్క్రైబ్స్ వస్తే ఏంటి రాకపోతే ఏంటి అంటే అలా ఉండదు. ఇప్పుడు టైం అనేది 11 అవుతుంది, అందరు పడుకున్నారు. నా పర్సనల్ టైం తీసుకొని ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నాను. ఎందుకు అంటే మీకోసమే. ఇప్పుడు నేను ఇంత కష్టపడి ఇంత ఎఫెక్ట్స్ పెట్టి ఎడిట్ చేసి ఇప్పుడు థంబ్నెయిల్ ఎడిట్ చేయాలి. థంబ్నెయిల్ ఎడిట్ చేయకపోతే అసలు ఓపెన్ చేయరు. నార్మల్గా స్క్రీన్ రికార్డ్ చేసేసో లేదంటే వాయిస్ రికార్డ్ చేసి పెడదాం అనుకున్నా, కానీ డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ చెప్తే ఎఫెక్టివ్గా ఉంటుంది, వాళ్ళకి అర్థమవుతుంది, క్వశ్చన్స్ ఉంటే నన్ను కామెంట్ చేస్తారన్న రీజన్తో నేను డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ వీడియో చేయాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు టైం అడిగాను కదా, ఇప్పుడు థంబ్నెయిల్ ఇవన్నీ ఎడిట్ చేయాలి. ఇప్పుడు నా పర్సనల్ టైం తీసుకొని కూడా నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. నాకు ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కొన్ని వ్యూస్, కొన్ని సబ్స్క్రైబర్స్, కొన్ని కామెంట్స్ వస్తేనే నాకు మోటివేషన్ ఉంటుంది, వాళ్ళకి అర్థమవుతుంది, చాలా మంది రీచ్ అవుతుంది, ఇంకా వాళ్ళకి హెల్ప్ చేయాలి, ఇంకా వాళ్ళకి డౌట్స్కి క్లారిఫై చేయాలన్న మోటివేషన్తో వీడియో చేయాలని ఉంటుంది. సో అది రీజన్ అనమాట. మన ఛానల్లో ఇప్పటి వరకు కంటిన్యూగా చాలా మంది వీడియోస్ చూస్తూనే ఉండుంటారు. మన ఛానల్లో వీడియోస్ అన్ని ఎలా ఉంటాయంటే 5 మినిట్స్, అదే 10 మినిట్స్, 15 మినిట్స్ వీడియోస్ ఉండవు. జస్ట్ 3 మినిట్స్, 4 మినిట్స్, 2 మినిట్స్ వీడియో ఉంటుంది. ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి అదే చాలా ఎక్కువ టైం అని నా ఒపీనియన్. ఎక్కువ టైం వేస్ట్ చేసి అదే ఇన్ఫర్మేషన్ చెప్పి తక్కువ టైంలో కూడా అదే ఇన్ఫర్మేషన్ చెప్పి తక్కువ టైంలో చెప్పిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది. నాకు వచ్చిన కామెంట్స్ 100, సపోజ్ నాకు ఇప్పుడు టోటల్గా ఇప్పుడు వచ్చే 500 కామెంట్స్ వచ్చి ఉంటే 500లో 490 కామెంట్స్ చాలా చాలా పాజిటివ్గా వచ్చాయి, చాలా బాగా చెప్పారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారని. ఒక 10 కామెంట్స్ నెగిటివ్ ఉంటుంది కాదనట్లేదు. నేను వాళ్ళకి కూడా ఎప్పుడు రాంగ్ రిప్లై ఇవ్వలేదు. వాళ్ళకి కూడా మంచిగానే నేను రిప్లై ఇచ్చేవాడిని, మంచిగానే రిప్లై ఇస్తాను. ఇలాగే కంటెంట్ చేస్తూ ఉంటాను. మన దాంట్లో సోది లేకుండా, అంటే ఏ పాయింట్ ఉంటుందో ఆ పాయింటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ పాయింట్ గురించే మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. సో ఇంకా యూట్యూబ్ జర్నీ అంటారా, యూట్యూబ్ జర్నీ నేను ఏదో ఇప్పటితో పెద్దగా సాధించేసానని చెప్పి ఈ వీడియో చేయట్లేదు. నేను చేసిన వీడియోస్కి మీ నుంచి వచ్చిన రెస్పాన్స్ని మళ్ళీ మీకు షేర్ చేయాలన్న ఒక కాన్సెప్ట్ మాత్రమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. నాకు చాలా మంచిగా అనిపించింది. ఒక మంచి పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది. మంచి సబ్స్క్రైబర్స్ బాగా చేస్తున్నారు, అలాగే లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు, కంటెంట్ బాగుందని కామెంట్ చేస్తున్నారు. అందువల్ల నాకు ఈ వీడియో చేయాలని ఒక థాట్ అయితే వచ్చింది. సో మీ నమ్మకాన్ని, మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి, ఆ నమ్మకాన్ని ఎప్పుడు నేను వృధా చేయను. ఎలా అయితే ఇప్పటి వరకు మంచి కంటెంట్ ఇచ్చానో అంతకంటే మంచి కంటెంట్ ఇస్తాను. నేను ఇంకా కొంచెం టాపిక్స్ కూడా, అంటే ఇక్కడున్న సిచ్యువేషన్స్ని కూడా రికార్డ్ చేసి మీ ముందు పెట్టాలి అని అనుకుంటున్నాను. మీ కింద కామెంట్ చేయండి ఒకవేళ అలాంటి వీడియోస్ కూడా చేయాలి. ఇంకా ఏదైనా ఇప్పుడు డిఫెన్స్ సంబంధించి వార్స్ అవుతున్నాయి, వాటి గురించి కూడా వీడియోస్ చేయాలి అని మీకు కావాలి, నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలను అని మీరు నమ్మితే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. దాని మీద కూడా మనం నెక్స్ట్ కొంచెం సెర్చ్ చేసి కొంచెం నేను కూడా నేర్చుకొని వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇప్పటి వరకు ఈ వీడియోని ఎవరైనా కంప్లీట్గా చూస్తుంటే వాళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ అందరికీ సైనింగ్ ఆఫ్ అండ్ జై హింద్.